రోజ్ ఫ్లవర్ కటింగ్ అండి. హ్యాండ్ ఇది. ఇగో హ్యాండ్ మనకు కావాల్సినట్లు కట్ చేసుకొని తర్వాత కింది నుంచి కర్వ్ దగ్గర వరకు పై భాగం వరకు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత చూడండి, నేను కింది నుంచి పై వరకు కట్ చేసిన, మొత్తం కట్ చేయలేదు. తర్వాత మనకు కావాల్సిన క్లాత్ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని మూల సైడుకు ఇలా విప్పదీసి డబ్బా షేప్ వచ్చేటట్టు పెట్టాలి. చూడండి, అబ్జర్వ్ చేయండి, డబ్బా షేప్ వచ్చేటట్టు వెడల్పు చేయాలి దాన్ని. నేనైతే కింది నుంచి కట్ చేసి వెడల్పు చేసిన అండి. పైన కర్వ్ మన భుజం పైన కర్వ్ అలాగే ఉంది, కట్ చేయొద్దు. దాన్ని అలా ఎట్లుందో అట్లే గీసుకోవాలి. డబ్బా షేప్ గీసుకోవాలి, ప్లస్ పైన గీసుకోవాలి. అయితే పైన మాత్రమే కట్ చేయాలి, డబ్బా షేప్ మాత్రం కట్ చేయొద్దు. చూడండి, ఇట్లా కట్ చేసిన తర్వాత మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుంచి పట్టుకొని మడత కాకుండా, చూడండి మళ్ళీ చూపిస్తున్న, మూల దగ్గర నుండి పట్టుకొని మడత కాకుండా ఓపెన్స్, ఈ అడ్డం లైన్ ఉంది కదా, అడ్డం లైన్కి పొడవుగా ఒకటి, ఎందుకంటే అక్కడ ఓపెన్స్ ఉన్నాయి, అట్లా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఉల్టా తీయండి. చూడండి, ఆటోమేటిక్గా మనకు రోజ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. మనం దాన్ని ఏం రోజ్ ఫ్లవర్ లాగా చేయనవసరం, వచ్చేస్తుంది. తర్వాత లైనింగ్ పైన పెట్టేసి మనం ఎలా అయితే తిప్పేస్తామో అలాగే తిప్పేసేయండి. చూడండి, మనమైతే ఇదైతే కాకపోతే కొద్దిగా అర్థం చేసుకోవాలి కటింగ్ అప్పుడు. కుట్టేసిన తర్వాత మనము సెంటర్లో ఒక పూసనో మన ఇష్టం ఏదైనా సరే తీసి కుట్టుకోవచ్చు. చూడండి వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.